జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు. మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో తెలుగు సంప్రదాయం సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా రంగం సిద్ధమవుతుంది. పవన్ పర్యటన సందర్భంగా నాదెండ్ల మనోహర్ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రైతులు, మహిళలు, విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు రేపు మధ్యాహ్నం 12కి తెనాలి విచ్చేస్తున్నారు. గొప్ప అదృష్టంగా మంచి అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఏటా మనం చేసుకున్న ఈ సంక్రాంతి సంబరాలు ప్రత్యేకత ఏంటంటే కళ్యాణ్ గారు మహిళలతోటి ఇక్కడున్న రైతులతోటి ఎక్కువ సమయం వాళ్ళతో గడిపి ఈ ప్రాంత సమస్యల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా డెల్టా ఏరియాలో రైతులు చాలా నష్టపోయారు. మనకి మొన్న వచ్చిన ఫితాయి సైక్లోన్ వల్ల కానీ తదనంతరం వచ్చిన వర్షాల వల్ల. సో ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, రేపటి రోజు జనసేన మేనిఫెస్టోలో మనం ఇంకా మంచి కార్యక్రమాలు ఎట్లా చేయాలనే దానిపైన క్షేత్రస్థాయి వరకు ఆయన ఈ విధంగా చక్కటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ అనుభవాలను ఆయన దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. భారీ ఎత్తున జన సైనికులు, అభిమానులు, సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా నాయకులు, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. అందరినీ కూడా మేము ఘనంగా ఆహ్వానించుకుంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటే జన సైనికులందరూ కూడా దయచేసి సహనంతో, కొంచెం ఓపికతోటి భారీ ర్యాలీ అయితే మనం నిర్వహించబోతున్నాం నందివెలుగు నుంచి అందరూ ఒక డిసిప్లిన్ విధానంలో పాల్గొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఈ ఎమర్జెన్సీ వెహికల్స్ అతన్ని కూడా దారి చూపే విధంగా మనం నిజమైన జన సైనికులుగా మనం ప్రవర్తించి రేపు కార్యక్రమాన్ని ఘన విజయం చేద్దామని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను.